దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలతో ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ కొన్ని ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో కాసేపు లాభాల బాట పట్టాయి. అయితే ఆటో, ఐటీ, మెటల్ రంగాల షేర్లతో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రెండింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 182 పాయింట్లు నష్టపోయి 81,451 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 82 పాయింట్ల నష్టంతో 24,750 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, సన్ఫార్మా, నెస్లే ఇండియా, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మరోవైపు ఎటర్నల్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాలను ఆర్జించాయి. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 85.57 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రాండ్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $64.41 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా బంగారం ధర ఔన్స్కు $3,296 వద్ద కొనసాగుతోంది.